పూల మొక్కలు వేయమని చెప్తారు కొంచెం, ఎందుకంటే చీడల నుంచి పీడల నుంచి రక్షించుకోవడం కోసం. మన వ్యవసాయము గుడి వేరు కాదు, గుడిలో ఉన్నదాన్ని మన వ్యవసాయ పద్ధతుల్లోకి తీసుకొచ్చి మన పూర్వీకుల జీవన విధానాన్నంతటిని గడిపించారు. అందుకోసమే ఇవాళ మనం అవంతా వదిలేసి చిన్న చిన్నగా దాటుకొని వచ్చేసి ఇందాక అమ్మలు చెప్తున్నారు, అందంగా ఉందని చెప్పి ప్లాస్టిక్ నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఇప్పుడు అందంగా ఉన్న ప్లాస్టిక్ మన ఇంట్లో బిడ్డలు కూడా పుట్టించట్లే, అందుకే ఫెర్టిలిటీ సెంటర్లు వెళ్ళిపోయినాయి. ఏ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళు అడుగుతుంది అంటే నువ్వు కెమికల్ ఫుడ్ తింటున్నావా మానే, నువ్వు ప్లాస్టిక్ పేపర్ల పైన ప్లాస్టిక్ కప్పుల్లో నువ్వు ఏమైనా తాగుతున్నావా, నువ్వు కథం నీకు పిల్లలు పుట్టరు, ముందు అవి ఆపే అని చెప్తున్నారు. మనం కొంచెం కొంచెం మారాలి, మన జీవన విధానానికి వెనక్కి వెళ్ళాలి. ఇప్పుడు మిలెట్స్ కూడా మనకు చాలా ఆదాయభరితంగా మన ప్రభుత్వాలు తీసుకెళ్తున్నాయి. బయట మీరు విదేశాలకు వెళ్తే 3 పంటల పైన వాళ్ళు జీవనాధారం కానిస్తారు. ఒకటి మొక్కజొన్న, గోధుమ ఇట్లాంటివి. సో మనకేంటంటే ఇప్పుడు మనకు మిల్లెట్స్ ద్వారా కూడా ప్రభుత్వం చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి మిల్లెట్స్ని ప్రధానమంత్రి గారు కూడా ఎక్కడికి వెళ్ళినా మన రాంబాబు గారు లాగా ప్రచారం చేస్తున్నారు, అలవాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి. అందుకోసమే దాని నుంచి వేస్ట్ను కూడా మనం గ్రీన్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాము, ఎథనాల్ క్రియేట్ చేసి సిఎన్జి గ్యాస్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. రాబోయే 5-10 సంవత్సరాల్లో మనం మిల్లెట్ రైతుల కింద కానీ మారితే కూడా సిఎన్జి గ్యాసెస్లో కూడా మన ప్రకృతి భరితంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా మన పైన ఆధారపడే రోజు వస్తుంది. ఇది అంతా కూడా మన పూర్వీకులు మన కోసం డిజైన్ చేసి వీ నీడ్ టు డూ ద రివర్స్ ఇంజనీరింగ్. ఆ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో వెళ్ళి బ్యాక్ టు ద రూట్స్ వెళ్ళాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కనెక్టివ్ ఫార్మర్స్కి, మిల్లెట్ రాంబాబు గారికి, గురువు గారికి, అలాగే అరణ్య ఫార్మింగ్ ఇచ్చిన అమ్మలకి అందరికీ పాదాభివందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.